గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏం నేర్చుకుందాం అంటే, అసలు ఆ పౌరసత్వం గురించి మనం మాట్లాడదాం. హ్మ్. పౌరసత్వం. ఈరోజు మనం పౌరసత్వం గురించి అనే టాపిక్ గురించి మనం నేర్చుకుందాం. అసలు ఏంటి పౌరసత్వం అంటే ఏంటి? ఎందుకు ఈ పౌరసత్వం అనేటటువంటి విషయాన్ని మనం కూలంకషంగా మనం చర్చిద్దాం. చూద్దామండి పౌరసత్వం అండి. పౌరసత్వం గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు మనం పరిశీలిస్తే ఆధునిక దేశాల్లో ప్రజలను 2 రకాలుగా వర్గీకరించవచ్చని చెప్పొచ్చు. మన ఆధునిక దేశాల్లో ప్రజలననేది మనం 2 రకాలుగా వర్గీకరించవచ్చనమాట. ఒకటేందంటే పౌరులని పౌరులని ఒకటనేది మనం ఏం చేసుకుంటే పౌరాలు కాదండి. పౌరులు ఆర్ యు ఒకటి పౌరులని మనం చెప్పి వర్గీకరించవచ్చు. అదేవిధంగా రెండో వర్గీకరణ అనేది మనం ఎలా విధించవచ్చంటే విదేశీయులు అని అంటారన్నమాట. పౌరుల్ని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే సిటిజన్స్ అంటారు. అదేవిధంగా నెక్స్ట్ మనం వచ్చేసరికి విదేశీయులు అంటే దీన్ని మనం విదేశీయులు అని చెప్పేసి మనం విదేశీయులని జెప్పేసి మనం వర్గీకరించడం అనేది జరుగుతుంది. సరే ఇప్పుడు మనం అసల పౌరులకు సంబంధించినటువంటి రాజ్యాంగంలో పౌర రాజకీయ హక్కులు కల్పిస్తారనమాట. అంటే పౌరులకు ఏవైతే ఉన్నారో ఈ పౌరులు ఈ సంబంధితటువంటి రాజ్యంలో పౌర రాజకీయ హక్కులనేవి కల్పించారన్నమాట. సపోజ్ విధేయులకు మాత్రం మానవతా దృష్ట్యా కొన్ని పౌర హక్కులు కల్పించారన్నమాట. అంటే వీళ్ళకి ఈ పౌరులకి ఎవరైతే ఉన్నారో పౌరసత్వం కలిగినటువంటి పౌరుడికి కూడా కొన్ని హక్కులు కల్పించారు. అదేవిధంగా విదేశీయులకు కూడా కొన్ని హక్కులు కల్పించారన్నమాట. అంటే కొంత మానవతా దృష్ట్యా కొన్ని వీళ్ళకి హక్కులు కల్పించడం జరిగింది. కాబట్టి పౌరసత్వం అనేటువంటి హోదాను రాజ్యం పౌరులకు కల్పించినటువంటి రాజకీయ, పౌర హక్కుల ప్రాతిపదికపై గుర్తిస్తారనమాట. అంటే ఏంటి అసలు ఈ పౌర హక్కులనేది ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క పౌరుషత్వం అనేటటువంటి హోదాని ఏదైతే ఉందో ఈ హోదాని రాజ్యం అంటే ఒక దేశం. ఇక్కడ మనం ఒక దేశంగా మనం పరిశీలించుద్దాం. రాజ్యం అంటే ఇక్కడ దేశంగా అనుకుందాం. ఈ రాజ్యం అంటే దేశం. రాజ్యం పౌరులకు కల్పించినటువంటి రాజకీయ, పౌర హక్కుల ప్రతిపాదనపై గుర్తు చేస్తారని జరిగిందనమాట. ఓకేనా? మనం చూద్దామండి రాజ్యాంగ ప్రకటనలు, పార్లమెంట్ చట్టాలేమైనా చేశారా అనేటటువంటి విషయాన్ని మనం చూద్దాం. రాజ్యాంగంలోని ఇప్పుడు ఏవైతే ఉన్నాయో రెండో పార్ట్‌లో ఓకేనా? రెండవ పార్ట్ ఏదైతే ఉందో, ఈ రెండవ పార్ట్ ఏదైతే ఉందో, ఈ యొక్క రెండవ పార్ట్‌లో మనకి ఈ యొక్క పౌరసత్వం గురించి మనకి చూస్తుంది. మనకి 5-11 ఆర్టికల్ ఏదైతే ఉందో 5-11 ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో 5-11 ఆర్టికల్స్ అనేవి ఈ యొక్క పౌరసత్వం గురించి చెప్తుందండి. 5-11 ఆర్టికల్ అన్నమాట. పౌరసత్వానికి సంబంధించినటువంటి మరికొన్ని. రాజ్యం పొందించిన సమయంలో దేశ విభజన చెందిన పరిణామాలు ఏర్పడడం వల్ల పౌరసత్వానికి సంబంధించిన సమగ్ర అంశాలు పొందుపరచడానికి ఆనాటి పరిస్థితులను అనుకూలంగా లేవు. ఓకేనా? ఎందుకంటే దేశ విభజన చెందినటువంటి ఆ పరిణామాలు పరిశీలిస్తది. సమగ్ర అంశాలు పొందించడానికి పరిస్థితులనేవి అప్పుడు అనుకూలంగా లేవని చెప్పొచ్చు. కాబట్టి పౌరసత్వానికి సంబంధించినటువంటి ఇతర అన్ని అంశాలను రూపొందించడానికి రాజ్యాంగం పార్లమెంటుకు అధికారాన్ని కల్పించిందనమాట. అంటే పార్లమెంట్‌కి ఇప్పుడు మనకి అంత టైం లేదు. అంత టైం లేదనమాట. ఇప్పుడు రాజ్యాంగం అనేది తయారు చేసేటప్పటికి అంటే 1949 నవంబర్ 26 ఏదైతే ఉందో రాజ్యాంగం అనేది అప్పటికి ఆమోదించడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ 1950 జనవరి 26న రాజ్యాంగ పరిషత్ అనేది అమల్లోకి వచ్చిందండి. సో, అమల్లోకి వచ్చినప్పటికి ఆ యొక్క పౌరసత్వం గురించి క క క కంప్లీట్ వివరణ ఏదైతే ఉందో అది లేదని చెప్పవచ్చు. ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఏంటంటే రాజ్యాంగం ప్రకారం సంక్రమించినటువంటి అధికారాన్ని వినియోగించుకుంటూ పార్లమెంట్ పౌరసత్వ చట్టం అనేది మనకి 1955లో మనకి తీసుకొచ్చిన 1955 ఏదైతే ఉందో తీసుకురావడం అనేది జరిగింది. 1955లో పౌరసత్వ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగిందనమాట. 1955లో. ఈ యొక్క 1955 పౌరసత్వ చట్టం అండి. 1955 పౌరసత్వ చట్టం అనేది అప్పట్లో చేయడం అనేది హ్మ్. పౌర పౌరసత్వం. పౌరసత్వం గురించి మనకి ప్రస్తావన జరిగింది. అందుకోసమని ఎందుకంటే అప్పుడు దీన్ని రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన అధికారాన్ని వినియోగించుకుని పార్లమెంట్ అనేది 1955 రూపొందించింది. ఆ తర్వాత దీన్ని సవరించడం అనేది యొక్క సవరణ అనేది చాలా సార్లు చేసినట్టుగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ సవరణ అనేది సవరణ ఎప్పుడు చేశారంటే 1986లో ఫస్ట్ సవరణ. తర్వాత సవరణ ఎప్పుడు చేశారంటే 1992లో సెకండ్ సవరణ. అదేవిధంగా నెక్స్ట్ 2003లో థర్డ్ సవరణ, 2005లో ఫిఫ్త్ సవరణ అనేది చాలా సార్లు సవరించడం జరిగింది. ఎందుకంటే ఆనాడు ఉన్న పరిస్థితులను బట్టి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులను బట్టి ఈ యొక్క పౌరసత్వం అనేది సవరించడం అనేది జరిగినట్టుగా మనం చెప్పవచ్చు. హ్మ్. ఇప్పుడు చూద్దామండి పౌరులకు ప్రత్యేకమైనటువంటి హక్కులనమాట. భారత రాజ్యాంగంలో
మనం కొన్ని పదవులు, హక్కులు భారత పౌరులకు మాత్రమే కల్పించారు. అంటే కొన్నిటిని భారత పౌరులకు మాత్రమే కల్పించడం అనేది జరిగింది. ఉదాహరణ మనం పరిశీలిస్తే సపోజ్ రాష్ట్రపతి పదవి గాని, ఉపరాష్ట్రపతి పదవి గాని, ముఖ్యమంత్రి పదవి గాని, లేదంటే గవర్నర్ పదవి గాని, లేదంటే సుప్రీం కోర్ట్ గాని, హైకోర్ట్ గాని ఇలాంటి హ్మ్. ప్రజా ప్రజా పదవులు భారతీయుల పౌరులకు మాత్రమే ఒక అర్హులని జెప్పేసి చెప్పడం జరిగింది. సో, పౌరులకు మాత్రమే వర్తించే ప్రత్యేక స్వాధికారాలు ఏంటి? అసల మన పౌరులకు అంటే మనకి ఇప్పుడు ఏం జెప్పారంటే, మనకి ఆర్టికల్ 15 ఒకటుందండి. ఆర్టికల్ 15 ఏం చెప్తా ఉందంటే, ఆర్ట్ హ్మ్. ఆర్టికల్ 15 ఏదైతే ఉందో, ఆర్టికల్ 15 మనందరికీ తెలిసిందే. జాతి, మత అదే ఇదేనండి. జాతి, జన్మ, కుల, మత, లింగ ప్రాతిపదికనపై రాజ్యం అనేది ఎవరిపైన గూడా వివక్షత చూపరాదు అని జెప్పేసి మనకి ఉందండి. ఎవరిపైన గూడా వివక్షత చూపకూడదు అని జెప్పేసి ఆర్టికల్ 15లో ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. అదేవిధంగా మనకి ఆర్టికల్ 16 ఏదైతే ఉందో, ఆర్టికల్ 16 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 16 ఏందంటే ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు. ఆర్టికల్ 16 అనేది అందరికి ప్రభుత్వ ఉద్యోగాల్లో భారత పౌరులకు మాత్రమే అర్హులు. ఇది కూడా కేవలం భారత పౌరులకు మాత్రమే ఈ యొక్క వర్తించేటటువంటి ఆర్టికల్ అండి. అదేవిధంగా ఆర్టికల్ 19 ఏం చెప్తా ఉందంటే, ఆర్టికల్ 19 స్వేచ్ఛ గురించి మాట్లాడుతుందండి. స్వేచ్ఛలో ఎన్ని రకాల స్వేచ్ఛలున్నాయంటే, మనకి ఒక భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. సంచార, స్థిర నివాస స్వేచ్ఛ ఉంది. సంఘాలు ఏర్పరచుకునే స్వేచ్ఛ ఉంది. ఇవి కూడా కేవలం భారతీయ పౌరులకు మాత్రమే పరిమితం చేశారని చెప్పవచ్చు. మనకిప్పుడు ఆర్టికల్ 29 ఒకటుందండి. ఆర్టికల్ 29 ఏం చెప్తా ఉందంటే, ఆర్టికల్ 29 మరి 29 సాంస్కృతిక విద్యా విషయాల గురించి మనం మాట్లాడుతుంది. 29, 30 ఇందులో ఏం అంటుంటే ఒక అల్ప సంఖ్యాకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వాళ్ళు హ్మ్. సంస్కృతిని, వాళ్ళ యొక్క భాషని ఇవన్నీ కూడా మనకి మనం పరిరక్షించాల్సినటువంటి బాధ్యత అనేది ఉందని చెప్పి తెలుస్తుంది. అంటే మనం ఇప్పుడు ఇందులో ఏం తెలుసుకున్నామంటే కేవలం భారతీయ పౌరులకు మాత్రమే వర్తించేటటువంటి ఆర్టికల్స్ ఏవి ఉన్నాయంటే ఆర్టికల్ ఒక ఎన్నున్నాయండి? 4 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 15 ఒకటి వర్తిస్తుంది. ఆర్టికల్ 15 ఇందులో ఏం చేస్తుంది? ఆర్టికల్ 15 అనేది జాతి, జన్మ, కుల, మత, లింగ అంటే 5 రకాలైనటువంటి వివక్షలనేవి చూపకూడదు. రాజ్యం చు ప్రాతిపదికన ఎవరిపైన కూడా పౌరులనేవారు వివక్షత చూపకూడదని చెప్పేసి ఆర్టికల్ 15 తెలియజేస్తా ఉంది. మనకి ఆర్టికల్ 16 ఏం తెలియజేస్తుందంటే ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయ పౌరులకు మాత్రమే అర్హతలు. అంటే ఇప్పుడు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఆర్టికల్ 15 తెలియజేస్తుంది. ఆర్టికల్ 19 ఏం తెలియజేస్తుంది? స్వేచ్ఛ అని తెలియజేస్తుంది. ఆర్టికల్ 29 ఏం తెలియజేస్తుందంటే సాంస్కృతిక విద్యా విషయాల గురించి మాత్రమే తెలియజేస్తుంది. అంటే ఏందంటే వాళ్ళ అల్పసంఖ్యాకులు ఎవరైతే ఉన్నారో లేక భాష, సంస్కృతిని గాని ఇవన్నిటిని కూడా పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి మనకి తెలియజేస్తుందండి. ఇప్పుడు మనం ఇది కేవలం భారతీయ పౌరులకు మాత్రమే వర్తించేటటువంటి ఇవి. ఈ యొక్క అధికారాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 4 ఆర్టికల్ 30 కూడా వర్తిస్తుందండి. ఆర్టికల్ 30 అని ఇదేదైతే వాళ్ళు అల్పసంఖ్యాకులు వారు అవసరమైతే వాళ్ళకి విద్యా సంస్థలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 13 కూడా మనకి వర్తిస్తుందని చెప్పి చెప్పవచ్చు.